కొనసాగిస్తాం పాపన్న ఆశయాలను గిలాషాపూర్ మండలం जोहार जोहार सरदार सरवाई पापन्ना की जोहार जोहार साजिदाम सरदार सरवाई पापन्ना आशयाలను साजिदाम सरवाई पापन्ना आशयाలను కొనసాగిద్దాం सरवाई पापन्ना స్ఫూర్తిని జై బహుజన జై బహుజన సాధిదాం పాపన్న ఆశయాలను జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకి జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకి వచ్చేది మన రాజ్యమేనండి వచ్చేది బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత జై పాపన్న గిలాషాపూర్ మండలంగా వెంటనే గిలాషాపూర్ మండలంగా వెంటనే గిలాషాపూర్ మండలంగా వెంటనే సైదుల్ గౌడ్ సూర్యాపేట బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి మరియు వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు మరియు మొత్తం టోటల్గా వచ్చే అందరి నాయకులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటే నినాదం 372 సంవత్సరాల క్రితం మన పాపన్న గౌడ్ ఏదైతే రాజ్యాధికారం చేసిండో 7 నెలల పాటు కొనసాగించిండో ఆ తర్వాత వారు ఒకటే కోరుకున్నారు, జ్ఞానం బౌద్ధం. దానివైపు అడుగులు వేసినప్పుడే మనకు ఈ కులాలు కానీ మతాలు కానీ ఇవేమి ఉండవని ఆ రోజు చెప్పిండు. మరియు మనం వారికి ఘనమైన నివాళులు అర్పించాలంటే బహుజన రాజ్యాధికారం ఒకటే వారికి ఘనమైన నివాళి. అది మనం చేర్చిన రోజే ఆ రోజే మనకు వారికి ఇచ్చే ఘనమైన నివాళని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన రావణ గారికి ప్రత్యేక జైలు తెలియజేసి ముగిస్తున్నాను. స్థానిక సర్పంచ్ల గారికి ఎంపీటీసీల గారికి ఎంపీల గారికి సర్పంచ్లకు అధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపారాయుడు 372వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనకు ఈ గిలాషాపూర్ కోటలో ఒక చరిత్రగాంచిన కోట కాబట్టి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన ఈ సర్దార్ సర్వాయి పాపారాయుడి జయంతి వేడుకలు మన రఘునాథ్పల్లి మండలం స్టేషన్ గర్భూర్పు నియోజకవర్గంలో రఘునాథ్పల్లి మండలము ఒక పేరు గాయించినట్టుగా గిలాషాపూర్ని ఎప్పటి గుర్తు చేసుకోవడం ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారికి మరియు ఎంపీపీలు సర్పంచులు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు బహుజన నాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి సభను జయప్రదం చేస్తున్నటువంటి సభా సదులందరికీ మరియు పాటలు వాడి అలరించినటువంటి మా గాయకులకు ముఖ్యంగా కోలాటాల ద్వారా అద్భుతంగా మా చెల్లెళ్ళు మా అక్కలు చాలా బ్రహ్మాండమైన ఎంజాయ్ చేయించారు. వాళ్లకు డోలు దెబ్బకు మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్దార్ పాపన్న గురించి చెప్తా. 2003 పేరువారం రాములు గారికి డీజీపీగా ఉన్నప్పుడు సన్మానం చేస్తున్నారు ఈ కోటల. ఇక్కడ మా చెల్లె జగన్నాథం మాజీ ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి జయంత్ గౌడ్ గారు సర్దార్ పాపన్నకి ఇట్లా పేరువారం రాముకు సన్మానం చేస్తుంటే ఇద్దరం కలిసి కారులో వచ్చిన 3 గంటలకు వస్తున్నాం. అక్కడ రఘునాథ్పల్లి నుంచి రైట్కి మరుతున్న రోమాలని లేచిలో పడుతున్నాయి. మా ఎమ్మెల్యే రాజలింగం గౌడు నాగపూర్ రాజలింగం ఎమ్మెల్యే ఉండు రోడ్డు మీద నిలబడ్డాడు. ఏందే రాజలింగం అన్న రోమాలు లేచిన పడుతున్నాయి, దీని సంగతి ఏంటంటే నీకు తెలియదా పాపన్న కోటకాడికి పోతున్నాం మనం. ఎవరాయా పాపన్న అంటే అది చరిత్ర చెప్పిండు. విత్తిన 5 నిమిషాల బ్రదర్ నేను సినిమా హీరోలు కానీ కోట్లు లేవు, ఈయన చరిత్ర సినిమా తీసి యావత్ ప్రపంచానికి తెలియజేస్తా అని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేసి ఇది ఎక్కుతున్నా. మళ్ళా రోమాలు లేచిన పడుతున్నాయి. మళ్ళా అప్పుడు 200-300 మంది ఉన్నారు ఇక్కడ. తీస్తా అని చెప్పిన అనౌన్స్ చేసిన. నేను టీఆర్ఎస్ పార్టీలో ఫౌండర్. నేను కేసీఆర్ ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాడు. నేను దేశించిన మళ్ళీ కంటోన్మెంట్ మాజీ ఒక మంత్రి పదవి చేసింది ఆయన కూడా టీఆర్ఎస్లో ఒక
సినిమా ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అందరం మాట్లాడుకుంటూ ఢిల్లీకి పోతున్నాం, ట్రైన్లో పోతున్నాం. అరే కిలాషాపురం కోట పోయినా ఇట్లా రోమాలని లేచి నిలబడ్డాయి, నీ అమ్మ ఇది ఎక్కడి కథ, సినిమా తీస్తా అని చెప్పిన అని చెప్పి ఆ ట్రైన్లో ఉన్న హరీష్ గౌడ్ అని చౌటుప్పలు టిఆర్ఎస్ ఆయన పెద్ద లీడరు, ఇది మేము ఢిల్లీకి పోయి వచ్చినాక ఒక డైరెక్టర్ తీసుకొని డైరెక్టర్ మా ఇంటికి వచ్చి రాజన్న సినిమా తీస్తున్నావు ప్రకటించాడు. సినిమా అంటే పిల్లలాటనా తమాషానా, 2-3 కోట్లు కావాలి, నువ్వు ఇప్పుడు ఏమని ఇస్తే రేపు పొద్దుగల పేపర్లు రాస్తామంటారు. అరే ఏమని ఇస్తే కూడా ఏం లేదు రాని ఆయన రూపాయి లేదు, ఎట్లా 2 గంటలు కూర్చుంటే మా భార్యని అడిగిన ఒక 5,000 ఏమో కిరాయి పైసలు ఆమె దగ్గర ఉంటాయి, వీళ్ళు పోయేటట్లేరు. ఒక 5,000 అంటే 5,000 ఇచ్చిన బ్రదర్. తెల్లారంగానే ఆంధ్రజ్యోతిలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రం, ప్రొడ్యూసర్ హీరో పంజాల చేయించుకోడు. నేను సినిమా తీస్తాడు అందరు కిల 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 నవ్వుతుర్రు. ఆ గుర్రాలు ఆ కత్తులు నీ దగ్గర, నీ సంసారం వెళ్తా నువ్వెంత నీతో అవుతాదే, ఇది మామూలు మాట నువ్వు చేసే పని. నేను ఒరి బిడ్డ సర్వాయి పాపన నన్ను ఆవహించిండు, మొండోలోకే మొండోని జగ మొండోని కాబట్టి 350 ఏళ్ళ కింద ఆయన చరిత్ర మర్చిపోయారు కాబట్టి ఓ మొండినా కొడుకును పట్టిండు, వాడే విడిచేయింది. ఇక పోరాటం స్టార్ట్ చేసింది ఆయన. 45 రోజుల ముందు సినిమా అనౌన్స్ చేసిన ఆ ఇంట్లో 4 రూపాయలు లేవు. ఆగస్టు 18కి భువనగిరి కోటలో సినిమా అనౌన్స్ చేసిన ఒక 2 నెలల కింద వారికి ఉద్దర బేరము మా ఉప్పల్లో 30 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తే వాడు ఒక 10 రోజులు ఉందనగా 14 లక్షల చెక్కు తీసుకొచ్చి డీడీ తీసుకొచ్చి చిండా. ఒకటే రోజుకు 14 లక్షలు ఖర్చు అయినాయి ఓపెనింగ్కే. పైసలు ఎట్లా? ఇక చూడు సర్వాయి పాపని మాయ, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఏడ భూమికి భయాన్ని ఇస్తే ఒక వారం రోజులు అమ్ముతుందా. యాదగిరి గుట్ట నుంచి మొదలు పెడితే వరంగల్ కోట దాకా భూములు కొనాలి అమ్మాలి, కొనాలి అమ్మాలి, అప్పు లేకుండా 2 కోట్లు పెట్టి సినిమా రిలీజ్ చేసిన. వారం రోజులకు పెట్టెలు ఇంటికి వచ్చినాయి, చూసేటోడు వాడు దిక్కులేడు, ఇదెక్కడికి అందరా బాబో అని చెప్పి 5 పెట్టెలు రిలీజ్ చేసి ఏం చేసినా ఒక డిస్ట్రిబ్యూటర్ పట్టుకున్నా. అరే బేటా నా ఇజ్జత పోతారా, ఇది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కదా, 23 జిల్లాలో ఒట్టిగానే ఆడిపించుకోపోరా, సంపాదించుకోపోరా, రోజు 50,000 ఇస్తాను. దేనికి 50,000 అంటే సినిమాల పేపర్ ప్రకటనకు ఖర్చులకు. ఇక 150 రోజులు ఆడిచ్చినా ఈ సర్దార్ పాపను 23 జిల్లాల నన్ను వాడనిస్తున్నాడు రాజానా, ఎవడనియాడు. మళ్ళీ ఏం చేయాలి? విగ్రహాలు పెట్టి ఎక్కడ పడితే ఖమ్మము, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ పాపల విగ్రహాలు పెడుతున్నా. ఇట్లా చేసుకుంటా 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 భువనగిరి కోట మీద 2003లో చేసినప్పుడేమో ఒక 20,000 మంది ఓపెనింగ్కి వచ్చారు. తెల్లారి సంవత్సరం పాపన జయంతి పోతే 5 గట్లేదు, 5 భువనగిరి కోటలో జన్మదిన వేడుకలు చేస్తున్నా. అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా పోరాటం చేయగా చేయంగా చేయగా ఇలా ప్రభుత్వం గుర్తించింది, ఇలా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. మేము థ్యాంక్స్ చెప్తున్నాం తెలంగాణ గవర్నమెంట్కు, కేసీఆర్కు, మా శ్రీనివాస్ గౌడ్కు, మా గంగుల కమలాకర్కు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇలా 10 లక్షలు కాదు, రేపు పొద్దున 10 కోట్లు కూడా ఇస్తారు. ఏమంటావు? ఇలా ఈ కోటలో వేసుకుంటున్నాం. సర్వాయి పాపను ఏం చెప్పిండు తెలుసా? మొదటిసారి యుద్ధం చేసిర్రు, రుస్తుందిల్ ఖాన్ కథం చేసినాక ఢిల్లీ సైన్యం వస్తే యుద్ధం చేస్తే, యుద్ధం అనేది 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు జరిగితే యుద్ధంలో గెలిచిండు, 10,000 మందిని ఓడిచ్చిండు. మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ 20,000 మంది మళ్ళీ ఓడిచ్చిండు. మళ్ళీ ఏం చేసిర్రు? ఔరంగజేబ్ సైన్యం ఎంబటి వాళ్ళు అందరినీ పైసలు కొట్టుకొనేసి సాయంత్రం పూట అటాక్ చేస్తారు. ఆయన ఎక్కడైనా పాపన్న మీద ఆయన సింహ చీకట్ల ఇక్కడ ఒకటి నూనె వాగుందట, ఆ డీటీ వెదిలించేటప్పుడు డీటీ నూనె నీళ్ళల్లో వెలిగించి కొట్టుకుంటూ పోయిండు. ఆయన తల్వార్తో కొడుతాడు, ఎందుకంటే ఆయన బలురు కాస్తప్పుడు 12 సిరసులో నాగంబాబు పడగబట్టిందట. అరే నువ్వు గోల్కొండ చేస్తావురా ఒక రాజు అని చెప్పి అప్పుడున్నట్టు రోజులు చెప్తే అదే మనసులో పెట్టుకొని నేను తాళ్ళు లెక్కను కొడితే గోల్కొండ కొడతాను. అట్లా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను తీసేందుకు ఎన్నో కష్టాలైనాయి. ఆంధ్రలో ఏం చేస్తారు? సినిమా కంప్లీట్ అయినాక మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇయర్గా ఏమంటే గుర్రాలకు నువ్వు ఇన్ని గుర్రాలు పెట్టినావు, ఇన్ని ఏనుగులు పెట్టినావు, దానికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలే, మేము పర్మిషన్ ఇవ్వనట్టు. మా మధుయాస్కి ఎంపీ ఢిల్లీలో కొట్లాడి ఢిల్లీ నుంచి సెన్సార్ పర్మిషన్ తీసుకొచ్చిన ఆయన. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, కానీ ఆర్థికంగా నా 2 కోట్ల ఆయన పోయినాయి. గచ్చిబౌలిలా
హైదరాబాద్ గచ్చిబౌలిలో 10 లక్షల ఎకరం ఉన్నప్పుడు 2 కోట్లు పెట్టి తీసినారు, 2 రూపాయలు ఏదో ఉన్నట్టే పాపన్న పవర్, పాపన్న పవరే 2 కోట్లు అప్పు లేకుండా సినిమా తీపించింది. ఇవాళ 4 సినిమాలకు హీరో అయినా, ఒక సినిమా షూటింగ్ ఇక్కడనే చేసిన, అది నెక్స్ట్ మంత్ ఉంది. మళ్ళీ 27 తారీఖు వీలైతే ఇక్కడనే మేము ఒక 3 సినిమాలకు హీరోగా తీసుకున్నా, 100 సినిమాలు తీస్తా. ఒకటే చెప్తున్నా, తెలంగాణ అంటే పౌరుషం. హలో, తెలంగాణ అంటే పౌరుషం. ఆంధ్రోడు నా హీరో, హలో ఆంధ్రోడు తెలంగాణ పౌరుషం లేదా? ఎవడే చెప్తున్నా బిడ్డ, హీరో అయితేనే చేస్తా, వేరే పాత్ర హీరో హీరో ఏమంటున్నా, హీరో అయితే చేస్తారా? మా తెలంగాణలో పౌరుషం లేదనుకుంటున్నా మీరేనా తీసుమార్కాళ్ళు? అయ్యా ఇలా 3 సినిమాలకు హీరోగా బుక్ చేసి రేపు హాలీవుడ్ లో పోయి సినిమా తీయబోతున్నా, ఇంగ్లీష్ లో తీస్తా, హిందీలో తీస్తా. సర్వాయి పాపన పవర్, సర్వాయి పాపన పవర్ నడుపుతుంది. కాబట్టి చచ్చిపోయే మొగడు ఒకడే చెప్పిండు, 3వసారి దండయాత్ర చేసినప్పుడు ఒకటి లేడు. ఏ బహుజనుల కోసం రాజ్య స్థాపన చేసిందో వాళ్ళు కాపాడుకుంటేందుకు ఇక్కడ లేరు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ భరత ఖండంలో జయించి హరిజన బడుగు బలహీన వర్గాలను ఒక్కడి చేసి ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తా చెప్పి తల్వారు గాలిలో ఎగిరేసి గుండెలు పెట్టి ఆత్మార్పణ చేసుకున్నాక ఔరంగజేబు సేనలు అప్పుడు వచ్చి ఇట్లా చూస్తున్నాయి, చచ్చిండా ఏ బతికిండా ఏ చచ్చిపోయాడు అంటే తలకాయ తీసుకుపోయి ఢిల్లీ పంపుతారు, మొండెని తీసుకుపోయి గోల్కొండ కోట పెడతారు. బహుజనుడు అంటూ రాజ్యానికి రావద్దు, రాజ్యం ఏలొద్దు అని చెప్పేసి వాళ్ళు చేస్తే ఆ పాపన్న రక్తం ఇయాల మీ రూపకంగా గ్రామాన జిల్లాలల్లో తెలంగాణలలో భారతదేశం 29 రాష్ట్రాలు విస్తరించి రాబోయే రోజులలో మనము భారతదేశం జయించబోతున్నామని చెప్పి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. నేను ఒకసారి స్లోగన్ ఇస్తా, అందరూ జిందాబాద్ సర్దార్ సర్వేపల్లి మహారాజ్ కి, అందరూ అనాలి సర్దార్ సర్వేపల్లి మహారాజ్ కి, సర్దార్ సర్వేపల్లి మహారాజ్ కి. థ్యాంక్ యూ. మాకు కూడా అవకాశం వస్తే మేము వెనుక వస్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు బీసీ సంక్షేమ 10 మినిట్స్. ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఒక నిమిషం ఉండి దయచేసి బొనగాని యాదగిరి గౌడ్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాను. తర్వాత ఆలకుంట్ల ఎల్లయ్య గారు దయచేసి మీదికి రండి ప్లీజ్. ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గారు వేదిక మీద నుండి 2 నిమిషాలు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలు, సభకు విచ్చేసినటువంటి సబ్బండ కులాల వాళ్లకు, మరియు సభాధ్యక్షత చేస్తున్నటువంటి మా అన్న వంగా రాములు గారికి, వేదికపై ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మా తాటికొండ రాజన్న గారికి, సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని తన భుజానికి ఎత్తుకొని గత 20 సంవత్సరాలుగా ఊరలా వాడలా తిరుగుతున్న మా జయిందన్న గారికి, కళాకారుడు మా మానుకోట ప్రసాద్ బృందానికి, పగిడిపాటి దేవయ్య గారికి, రుద్రమదేవి గారికి, మరియు మా గురు సమానులు పేరవరం శంకర్రావు గారికి, అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి. ఈ జయంతి కార్యక్రమం ఇలా జరగాలని గత 20-30 సంవత్సరాలుగా ఎందరో యోధులు, ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులు, నిజమైన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది, సర్దార్ సర్వాయి పాపన్నే నిజమైన చరిత్ర అని చెప్పేసి వాళ్ళ గళాలను ఎత్తుకొని కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్నో పాంప్లెట్లు, లక్షల పాంప్లెట్లు ముద్రించి కొన్ని లక్షల పోస్టర్లు వేసి పాపన్న చరిత్రను ఊరు వాడలా తెలియజేసిన కాలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనకు సాకారమైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 ఏళ్లకు మన ముఖ్యమంత్రి గారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం అనేది మనం అందరం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, పాపన్న గారి గురించి 2 విషయాలు చెప్తాను నేను.
పాపన్న గారి చరిత్ర ఎందుకు కనుమరుగు చేయాల్సి వచ్చిందో అగ్రకులాలకు ఆ విషయం కూడా చెప్తాం. రెండే విషయాలు. ఒక వీరుడు పుట్టినప్పుడు ఆ వీరుడు అగ్రకులపోడైతే ఒక విధంగా ఉంటది. ఆయన రాజప్రసాదంలో పుడతాడు. రాజప్రసాదం అంటే పెద్ద పెద్ద కోటలు ఉంటాయి. ఆయన పుట్టుకే రాజు పుట్టుక అవుతుంది. బలహీన వర్గాల్లో ఒక వీరుడు పుట్టినప్పుడు వాణ్ణి బలహీన వర్గంగానే చూస్తారు. వీరోచిత లక్షణాలు ఉన్నా కూడా వీరుని కానీయకుండా ఈ సమాజం అణిచివేస్తుంది. ఈ విషయం తెలుసు. ఒక నాయకుడు బలహీన వర్గాల నుంచి ఎదగాలంటే మా రాజన్నకు తెలుసు ఎంత కష్టపడ్డాడు ఈ స్థాయికి రాక. అదే ఒక అగ్రకులపోడు, ఒక వెలమోడు, రెడ్డినో ఇంకా కమ్మనో బ్రాహ్మణో ఎదగాలంటే చిన్నప్పటికెళ్ళి ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ తోటి రెట్టింపు ఉత్సాహంతో ఎదుగుతాడు అన్నమాట. అయితే మిత్రులారా, ప్రపంచ దేశాల్లో రోమ్ దగ్గర నుంచి భారతదేశం వరకు చరిత్ర కలిగిన రాజ్యాలన్నింటిలో కూడా ఒకే ఒక నినాదం ఉంది. రాజు దైవాంశ సంభూతుడు. రాజు దైవాంశ సంభూతుడు అంటే ఏంటంటే రాజు ఏది కోరినా అతనికి ఇయ్యాలి. ప్రజలు ఆయన సావమంటే సావాలే, ఆయన బతుకమంటే బతకాలే, తినమంటే తినాలే, పండమంటే పండాలే, కూకోమంటే కూకోవాలి. గదే రాజు దైవాంశ సంభూతుడు అనేటటువంటి నినాదం. కానీ భారతదేశ మత గ్రంథాలన్నీ కూడా, హిందూ ధర్మాన్ని బోధించే మత గ్రంథాలన్నీ కూడా క్షత్రియుడంటే ఎవరు అనేది ఒక విషయాన్ని చెప్పాయి. క్షత్రియుడంటే ఎవరయ్యా అంటే దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ఆస్తుల కోసం, దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ఆ రాజ్యాన్ని కాపాడుకునేవాడే నిజమైన క్షత్రియుడని చెప్పారు. కానీ ఏం చేశారు ఈ దేశంలో? ప్రాచీన యుగంలో నందుల రాజ్యం ఉన్నప్పుడు అశోక చక్రవర్తి కంటే ముందు ఈ దేశంలో హిందూయిజం పరిడవిల్లింది. ఆ తర్వాత ఇస్లాం మతంలో ఖలీఫా అని ఒక ఆయన ఉంటాడు. ఖలీఫా గుర్తుపెట్టుకోండి, ఖలీఫా. ఆ ఖలీఫా ఏం చేసిందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన ఉండేటటువంటి తుర్కిస్తాన్, కజకిస్తాన్ అని చెప్పి కొన్ని ఇస్లాం దేశాలు ఉంటాయి. విగ్రహారాధన చేసేటటువంటి దేశాలు వాళ్ళంతా కూడా మూఢ నమ్మకాల్లో ఉన్నారు. కాబట్టి ఆ విగ్రహాలను తొలగించి వాళ్ళని విముక్తులను చేయాలి మీరందరూ పోయి అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి హిందూ రాజ్యాల మీద దండెత్తి వచ్చారు. కుత్బుద్దీన్ ఐబక్, వీళ్ళు మహమ్మద్ గోరీ, కుత్బుద్దీన్ ఐబక్ లాంటి వాళ్ళు, ఇల్టుట్మిష్ లాంటి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉండే క్షత్రియ బిడ్డలు, క్షత్రియ రాజులు, రాజ్యాన్ని పరిపాలించడానికి పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు అడ్డుకట్ట వేసి, వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేసి వాళ్ళని అడ్డుకొని వీళ్ళ ప్రాణాలను ఒడ్డి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు? అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం వచ్చే నాటికి అల్లావుద్దీన్ ఖిల్జీ పేరు చెప్తే క్షత్రియ రాజులంతా గడగడగడ వణికిపోయి వాళ్ళ భార్యా పిల్లల్ని వదిలిపెట్టి, భారతదేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలు మానాలు రక్షించుకోవడం కోసం కుటుంబాలను తరలించుకొని వెళ్ళిపోయారు. కానీ భారతదేశ ప్రజల్ని మాత్రం దిక్కు మొక్కు లేని వాళ్ళుగా మీరు ఏమైనా అయిపోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు ఆ క్షత్రియ రాజు. అప్పుడు వచ్చిన వాడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ దేశాన్ని కాపాడుతానికి కంకణం కట్టుకున్న క్షత్రియులు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరాయి దేశాలకు పారిపోయినప్పుడు నా దేశాన్ని నేను కాపాడుకుంటా, నా సమాజాన్ని నేను కాపాడుకుంటా, నా సబ్బండ కులాలను నేను కాపాడుకుంటా అని చెప్పి బరిలోకి గీత గీసి దిగినోడే మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మా ఛత్రపతి శివాజీ మహారాజా. ఇలా చాలా మంది ఉన్నారు మిత్రులారా. కానీ ఛత్రపతి శివాజీ మహారాజాకు పాపన్నకు ఒక తేడా ఉంది. అది కూడా నేను చెప్తా. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 59 సంవత్సరాలు బతికితే 33 ఏండ్లు ఆయన అగ్రకులాల మీద దాడులు, రాజుగా ప్రకటించుకోవడం ఇలా జరిగింది. పాపన్న గౌడ్ని ఎవరు రాజుగా ప్రకటించారు? ఈ సబ్బండ కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ పాపన్న మా రాజు అని చెప్పారు. కానీ శివాజీ మహారాజా ఏం చేశాడు? వాళ్ళ అమ్మగారు జీజాబాయి గారి ఆదేశానుసారం నువ్వు రాజు కావాలంటే ఖచ్చితంగా పట్టాభిషేకం చేసుకోవాలి బిడ్డ, పట్టాభిషేకం అంటే బ్రాహ్మణుడే చేయాలి అని చెప్తే గాగాభట్ అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకోవడానికి ఆయన కాళ్ళ ముందు మోకరిల్లిండు. నీవు శూద్రుడవు, నీకు బొట్టు పెడితే నేను మలినమైతా అని చెప్పేసి
గాగాభట్ అనేటటువంటి వ్యక్తి కాలు బొట్టన వెళ్తూ శివాజీ మహారాజుకు బొట్టు పెట్టి పట్టాభిషేకం చేసిండు. ఇది మనకి ఎంత అవమానకరం. పాపన్న మాత్రం ఏ బ్రాహ్మణుని పిలవలేదు. ఎందుకంటే పాపన్న ఎదుగుతున్న క్రమంలో ఆయనకు కొందరు మేధావులు కలిసినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజు ఇప్పటికీ కూడా ఈ దేశానికి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతుడైనటువంటి అశోక చక్రవర్తి చరిత్రని తెలుసుకున్నాడు పాపన్న మహారాజు. అందుకే ఈయనని దక్షిణ భారతదేశ అశోకుడు అని అంటాం మనం. పాపన్న ఎవరు? దక్షిణ భారతదేశ అశోకుడు. సర్దార్ సర్వాయి పాపన్న మన ఛత్రపతి శివాజీ మహారాజా భారతదేశంలో ఉన్న భూభాగాన్ని 40% భూభాగాన్ని పరిపాలించిన వీళ్ళిద్దరు కూడా దక్షిణ భారతదేశీయులు. ఎవరో మిత్రులు ఉత్తర భారతదేశీయులు కాదు, మహారాష్ట్ర కూడా దక్షిణ భారతదేశం. వీరిద్దరు కూడా దక్షిణ భారతదేశీయులు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉత్తరాది పీపుల్ మనంత తెలివిగా ఉండరు. వాళ్ళు మూఢనమ్మకాల్లో ఉంటారు, మూఢత్వంలో ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు. బాపనాల కాడ మోకరిల్తారు, మతాల కోసం కులాల కోసం కొట్టుకొని వస్తారు. నిజమైన తెలివి కల్ల ప్రాంతం ఏందంటే దక్షిణ భారతదేశం. ఆనాడు మొఘలాయి చక్రవర్తుల్ని గడగడలాడించి దక్షిణ భారతదేశం మీద కాలు పెట్టడానికి ఉత్సవోపించినోడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఉత్సవోసుకుంటూ ఔరంగజేబ్ అంటోడు 1724 వరకు ఇక్కడ పరిపాలన చేసిండు. బహదూర్ షా ఆయన కొడుకున్నాడు. తెలంగాణ ప్రాంతానికి సర్దార్ సర్వాయి పాపన్న మీదకి యుద్ధానికి పోవాలంటే ఆయన సైన్యంలో ఉండే సైన్యాధిపతులు, సైన్యాధ్యక్షులు, సర్దారులు, ఢిల్లీ సుల్తానులు ఉత్సవోసుకుని సర్వాయి పాపన్న పేరు చెప్తే. ఎందుకంటే అంతటి పరాక్రమవంతుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఢిల్లీ రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఢిల్లీ రాజుకు తెలంగాణ అమ్మ ఎంగిలి ముంత ఎత్తలేరు. తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్న వాళ్ళ అమ్మ ఎంగిలి ముంత ఎత్తలేను, కొడతాను గోల్కొండ పట్టణాన్ని, అయితాను ఢిల్లీకి రాజును. అంత గొప్ప కడగన్నడు మరి బహుజన నాయకుడు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ, మొట్టమొదటి బహుజన రాజు మన సర్దార్ పాపన్న. ఈరోజు తెలంగాణ మొత్తంలో అక్కడో ఇక్కడో భారతదేశంలో ఇతర దేశాలలో కూడా మరి గౌడ బిడ్డలు, గీతా కార్మికులు గొప్పగా వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిక్కుల చాటిన సర్దార్ పాపన్న జన్మదిన వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. ముందుగా సర్దార్ పాపన్న జన్మదిన శుభాకాంక్షలు మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇంతకుముందు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అతిరథ మహారథులు, దళితులు, బహుజన నాయకులు, అనేక రంగాల్లో నిష్ఠులు, దళితవాదాన్ని బహుజనవాదాన్ని ప్రపంచానికి చాటే బాధ్యతలు తీసుకుని ముందుకెళ్తూ ఈరోజు మరి ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి నిధులను మంజూరు చేయించి సర్దార్ పాపన్న పుట్టినరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఖర్చు పెట్టి ఈరోజు రవీంద్ర భారతిలో మరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ వారు ఈ కార్యక్రమానికి కూడా రావాల్సి ఉండే ఈ మధ్యకాలంలోనే మనకు శ్రీనివాస్ గౌడ్ గారికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, గత 4 సార్లు వరుసగా మీ అందరి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ కోటకి మొదటిసారి 46 లక్షలు, రెండవసారి 1,47,00,000, మూడవసారి మన కూలిపోయినప్పుడు 1,26,00,000 ఒక్క కోటకే మరి నేను మంజూరు చేసిన. ఇది నా పూర్వజన్మ సుకృతంగా చెప్తున్నాను. ఎందుకంటే మట్టి గోడలు కూలిపోయే పరిస్థితి, పక్కనున్న ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి. ఈ మట్టి గోడలు దాని మీద పడడం వల్ల, రాళ్ళు పడడం వల్ల 3-4 ఇండ్లు కూడా ధ్వంసమైనాయి. మరి ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే 1700 నుండి 1705 సంవత్సరాలు ఈ కోటను నిర్మించడం జరిగింది. దీనికంటే ముందు పక్కనే ఉన్న తాటికొండ
అదే మా ఇంటి పేరు తాటికొండ. ఆ తాటికొండలో 1695లో అక్కడ ఒక దర్బార్, మరి దర్బార్ నిర్మించడమే కాకుండా పైన రక్షణ కోట లెక్క పైన మొత్తం కూడా కోట నిర్మించుకోవడం జరిగింది. అంతకుముందు మరి మరి సర్వాయిపేట అక్కడ మొదటి కోట కట్టినట్టు చరిత్ర ఆనవాళ్ళు ఈ మధ్యలో బయటపడ్డాయి. అది 1695లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే వారి చరిత్ర నిజంగా మనందరికీ కూడా ఆదర్శం, మార్గదర్శనం కావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచిస్తే దాదాపు 400 సంవత్సరాల కింద కుల వ్యవస్థ ఎంత ఘోరంగా ఉండే, అంటరానితనము ఎంత ఘోరంగా ఉండే, బహుజనులందరూ కూడా అగ్ర కులాలకు ఈడిగం చేయడానికి బీసీ ఉపకులాలు మొత్తము ఇట్లా ఎట్టి సాకిరి చేస్తే, ఇంటి బయట ఊరు బయట ఊరి వెలవేసి ఉన్న మాదిగలు వీరంతా కూడా వెట్టి సాకిరి చేసేవాళ్ళు, బయట ఈడిగం చేసే పనులు. ఎక్కడ కూడా బీసీల పేరు మీద 1940-50 సంవత్సరాలకు ఒక్కరి పేరు మీద భూములు ఉండకపోయేది. ఓన్లీ కౌలు చేసుకునే పరిస్థితి ఉండే, కానీ హక్కుదారులు ఎవరు కూడా బీసీలలో బహుజనులలో హక్కుదారులు లేరు. ఎవరైనా కూడా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు రెడ్డోళ్ళు, వెల్మళ్ళు, కుమటోళ్ళు లేదా బ్రాహ్మణ్స్ వాళ్ళ పేరు మీదనే ఆస్తులు ఉండే. ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి బానిసల లెక్క బహుజనులందరూ కూడా వాళ్ళకి ఈడిగం చేసేవారు. ఇంట్లో వాళ్ళ పని చేసేదాన్ని బట్టి వృత్తి, ఆ వృత్తికి బిచ్చం పెట్టినట్టు మరి ఇంత దానం చేసే కార్యక్రమాలు ఉండే. అందుకనే ఆనాడు తిరగబడ్డాడు మన పాపన్న. ఈ బడుగు బలహీన వర్గాలను ఆయన సైనికులుగా, ఆయన సైన్యంలో క్యాబినెట్గా చేర్చుకొని వారి ద్వారా వాళ్ళందరి సహకారంతో అప్పుడు మొఘల్ రాజులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, జమీందారులు కావచ్చు, రజాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విపరీతంగా ప్రజలను దోసుకుంటుంటే తిరగబడ్డాడు. అదేవిధంగా కళ్ళు దాగి సైనికులు పైసలు ఇవ్వకుండా ఎగబెడితే వాళ్ళ మీద తిరగబడ్డాడు. వాళ్ళ తోటి స్నేహితుడిని పైసలు అడిగినందుకు కొడితే మరి సర్దార్ పాపన్న కత్తితో చంపేస్తాడు. అప్పటి నుండి అందరికి భయం, చంపేస్తాడనే ఒక భయంతో మరి అందరు కూడా ఫరార్ అయిన పరిస్థితి. ఆనాటి నుండి అమ్మ నుండి పర్మిషన్ తీసుకొని పోయి గొప్పగా కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ కోట నుండి మొదలు పెడితే మరి ఇక్కడ భువనగిరి కోట, అదేవిధంగా మరి గోల్కొండ కోట వరకు పోయిందంటే మనము అర్థం చేసుకోవచ్చు ఎంత మేధావి, ఎంత మిలిటెంట్ వ్యవస్థ, ఎంత గొప్పగా ప్రణాళికలు సృష్టించేవాడు. నీ అయ్య కూడా దొరకపోయేది ఆయన చేసే ఒక ప్రణాళిక, ఒక ఎత్తుగడ, ఒక ప్రణాళిక బద్ధంగా పోతే కొల్లగొట్టాలంటే కొల్లగొట్టుడే, తీసుకొచ్చి మొత్తం ప్రజలందరి బీద వాళ్ళందరికీ పంచిపెట్టుడే. అందుకనే బడా భూస్వాములు, జమీందారులు, రజాక్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం కూడా ఆ రోజు అందరి బీద వాళ్ళందరికీ పంచేవాడు. ఎవరి దగ్గర పన్నులు లేకుండా చేసి దాదాపు ఈ ప్రాంతాన్ని 35 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కిలా షాపూర్ను రాజధానిగా చేసుకొని దర్బార్ తాటికొండలో పెట్టుకొని అవసరమైతే రక్షణ కావాలన్నప్పుడు మరి ఆ తాటికొండ కోట గుట్ట మీద రక్షణ శిబిరాలు ఇప్పటికక్కడ కనిపిస్తుంటాయి కళ్ళ కొట్టినట్టు. మనం వీరి నుండి ఒకటే, ఆనాడు స్వయంగా ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరో సర్దార్ పాపన్నను రాజును చేయలే, కానీ ఆనాడు స్వయం శక్తితో ఆయన రాజైండు, బహుజనుల రాజైండు, మనందరికీ ఆదర్శప్రాయుడైండు. ఆ రకంగా బహుజనులు ఎప్పుడు కూడా ఈయన మొదటివాడు చివరివాడు లెక్క ఉండే. కానీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రాశాడో, మరి రాజ్యాంగంలో మన భారతదేశంలో ఉన్నన్ని కులాలు, మన భారతదేశంలో ఉన్నన్ని మతాలు, మన భారతదేశంలోని దేవుళ్ళు, 3 దేవుళ్ళు, అదేవిధంగా ప్రాంతాలు, రాజకీయ పార్టీలు, వీటన్నిటినీ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను వడపోసి ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి మానవ హక్కులు, ప్రైమరీ రైట్స్, అందరు కూడా ప్రాథమిక హక్కులు, బ్రతికే హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, ఉద్యోగ భద్రత హక్కు, ప్రతి కులానికి వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈరోజు అందరు కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అంబేద్కర్ రాకముందు
రాజులు రాణుల కడుపులో పుట్టేది. ఎడ్డోడైనా గుడ్డోడైనా కుంటోడైనా ఒక రాణి కనుక పుడితే వెనుక ముందో వాడు రాజు అయిపోయేటోడు, వెనుక ముందో రాజు అయిపోయేటోడు. కానీ ఈరోజు మనందరూ కూడా తెలుసు, భారతదేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఈరోజు ఎవడి సొత్తు కాదు, ఎవడి హక్కు కాదు, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఈరోజు మనము రాజులుగా ఉంటున్నాం, రాణులుగా ఉంటున్నాం. ఈరోజు రాజులు రాణులు ఎక్కడ పుడుతున్నారు? బ్యాలెట్ బాక్స్ లో పుడుతున్నారు. అది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనందరూ కల్పించిన హక్కు. ఇక్కడ మా వరలక్ష్మి ఈరోజు రఘునాథ్పల్లి ఎంపీపీ, ఒక మాటలో చెప్పాలంటే రాణి వరలక్ష్మి మాదిగా మొత్తం కూడా రఘునాథ్పల్లి మండలానికి నిజం చెప్పాలంటే వెనకటి రోజుల ఒక సామంత రాజు లెక్క, రాణి లెక్కని. అజయ్ మణికంఠ జెడ్పీటీసీ, అదేవిధంగా జిల్లా జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆయన మాల కులస్తుడు, ఆమె మాదిగా. ఇవాళ రఘునాథ్పల్లిని ఇద్దరు మాల మాదిగలు ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ రాజయ్యగా నేను వరుసగా 4 సార్లు గణపురం గడ్డ నా అడ్డగా చేసుకొని మీ అందరి ఆశీర్వాద బలంతో ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మలి ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి గడ్డి పోచుతో తీసిపారేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి దళితులు బహుజనులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నారు. మా ధూమ్ధామ్ కళాకారులు దళితులే, పాటలు రాసేవాళ్ళు దళితులే, పాటలు పాడేవాళ్ళు డాన్సులే, గజ్జగట్టి ఆడేవాళ్ళు ఎక్కువ మంది దళితులే. అక్రమ కేసుల పాలైంది దళితులే, పోలీస్ స్టేషన్లు గురైంది దళితులే. మా తెలంగాణ మాకు కావాలని ఆత్మ బలిదానం చేసిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు బహుజనులు మాత్రమే ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. అలాంటి తెలంగాణ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆలోచన ఆర్టికల్ 3 ప్రకారం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కసారి చూస్తే 28 రాష్ట్రాల్లో అనేక అంశాల్లో ఈరోజు సామాజికంగా ఆలోచించినప్పుడు బీసీలో ఉన్న ఉపకులాలన్నిటికీ మేలు జరిగే విధంగా, ఇప్పుడు దళితులకు ఉపయోగపడే విధంగా దళిత బంధు కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు చివరిగా జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా రావాలంటే కేంద్రంలో ఉన్న మతతత్వ పార్టీ కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టుకుంటూ బీసీల జనగణ జరగాలంటే ఇప్పటి వరకు మనకు తెలుసు 55% బీసీలు ఉన్నారని మనం చెప్తే, ఓ రాష్ట్రంలో 27% రిజర్వేషన్, ఓ రాష్ట్రంలో 33% రిజర్వేషన్, ఓ రాష్ట్రంలో 37% రిజర్వేషన్. కానీ అసలు లెక్క మాత్రం ఎప్పుడు బయట పెట్టరు. ఎస్సీలు ఇలా తెలంగాణలో 17.5% ఎస్సీలు ఉంటే 15% ఉంది. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పేస్తే 100 రోజులు చేస్తాడని చెప్పేసి ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి మతాల పేరిట, కులాల పేరిట రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో బహుజనులందరూ ఒక్కటి కావాలి, దళితులు బహుజనులందరూ కూడా ఒక్కటై తప్పకుండా ఎవరి సొత్తు కాదు, అధికారం అనేది ఎవరి సొత్తు కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు. ఎవరి రిజర్వేషన్, ఎవరి వాటా ఎంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పోయిన తర్వాత రెడ్డి వెలమ కొమటి అయ్యగారు బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిస్తే 10% ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారికి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా 10% రిజర్వేషను రెడ్డి వెలమ కొమటి అయ్యగారు బ్రాహ్మణులు ఎవరైతే మేము ఓసీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే అర్థమైంది, అంబేద్కర్ గారి మూల సూత్రం వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా రావాలన్నప్పుడు బహుజనుల దళితుల జనాభా ఈరోజు 90%, ఎస్సీలు బీసీలు కలిస్తే మైనార్టీలు కలిస్తే 90%, హక్కులు కూడా 90% మనకు ఉండవలసిన అవసరం ఉంది.
అధికారం కూడా 90% మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు కూడా మనకు 90% ఉండవలసిన అవసరం ఉంది. ఇది అంబేద్కర్ గారి మూల సూత్రం. ఆ దిశగా మనం అందరం కూడా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా అస్తిత్వాన్ని కాపాడడం కోసం, కుల అస్తిత్వాన్ని కాపాడడం కోసం, హక్కుల సాధన కోసం మనం అందరం కూడా గొప్పగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు మా వంగ రాములు గౌడ్ గారు ఒక ప్రయత్నం దళితులందరినీ, బహుజనులందరినీ కలపాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు మధ్యకాలంలో 16వ తారీఖు నాడు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడే. మరి సర్దార్ పాపన్న పేరు మీద మొన్న వెల్దిలో మన సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ రోజు ఇప్పుడు నేను వస్తూ రాంపూర్లో కూడా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన అన్న చెప్పినట్టు 10 తట్టల మట్టి కాదు, మేము 100 తట్టలు ఇస్తామన్నా ప్రతి విగ్రహం పెట్టే దగ్గర తట్ట పోయండి, తప్పకుండా స్ఫూర్తి రగిలించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఉన్న భూమి పుణ్యభూమి మేము చాలా గర్వపడతా ఉన్నాం. గణపురం నియోజకవర్గం పార్టీ పరంగా టిఆర్ఎస్ పార్టీలో నేనున్నా, అయినా కూడా ఏనాడు కూడా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా 26 జనవరి ఎవరు కూడా గతంలో నా భూతో నా భవిష్యత్తు ఎవరు మొదలు పెట్టలే. ఇక్కడికి ఇచ్చిన నిధులలో ఎక్కువ తీసుకొచ్చింది నేనే. దాదాపు 4 కోట్ల నిధులతో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి దీని రూపురేఖలు చెడిపోకుండా కాపాడడం. ప్రతి 26 జనవరి 26వ తారీఖు ప్రతిసారి రంగరంగ వైభవంగా గ్రామాలలో గణతంత్ర దినోత్సవాన్ని చేసుకొని ఈ కోట గొప్పతనాన్ని, సర్దార్ పాపన్న గొప్పతనాన్ని, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత గణతంత్ర దేశం ఎట్లయిందని చెప్పడానికి ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకుంటాం. 2 జూన్ తెలంగాణ అవతార దినాన్ని పక్కనే ఉన్న తాటికొండలో సాధించి నేను ఆ తాటికొండ 200 కింద మా సర్దార్ పాపన్న అమ్మగారుగా చెప్పుకుంటారు. సో అక్కడ మరి మా ఇంటి పేరు మా తాత తాతలు అక్కడ ఉండి తర్వాత గన్పూర్కు మైగ్రేట్ అయ్యిందో అక్కడ పోవడం వల్ల ఇంటి పేరు తాటికొండ అయిపోయింది. సో అది గుర్తుండాలనే ఉద్దేశంతో 2 జూన్ తెలంగాణ అవతరణ దినాన్ని తాటికొండలో 5,000 నుండి 10,000 మందితో చేసుకుంటాం. అదేవిధంగా జఫర్గఢ్ ఫోర్ట్ ఉంది, నిజాం రాజు పాలన చేసిన 400 సంవత్సరాల కట్టడాలు అక్కడ ఉన్నాయి. ఆడ రాజరికం కోసము 15 ఆగస్టు మొన్ననే 7,000 మందితోటి గొప్పగా వజ్రోత్సవ కార్యక్రమాలు గొప్పగా అక్కడ చేయడం జరిగింది. గణపురం అని ఎవరి పేరు పెట్టిలో తెలియదు, కానీ ఎప్పుడు కూడా పాలితులుగా కాకుండా పాలకులా ఉన్న గడ్డ గణపురం అడ్డ. ఎప్పుడు కూడా ఇక్కడ త్యాగాలు చేసినా కూడా అధికారాన్ని ఇచ్చిండు. తెలంగాణ కోసం త్యాగం చేసినా నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాను. సో ఈ రకంగా ఈ ప్రాంతంలో సర్దార్ పాపన్న బహుజన నాయకుడు 1978 నుండి ఇప్పటి వరకు 44 సంవత్సరాల నుండి ఏకదాటిగా గణపురం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం గొప్పగా దాదాపు 85,000 జనాభా, 26,000 సమగ్ర కుటుంబాలున్న పెద్ద అభివక్త వరంగల్ జిల్లాలో పెద్ద ఎస్సీ నియోజకవర్గం. ఆ పెద్ద కులంలో పుట్టినందుకు, మాదిగవాడిగా పుట్టినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఈ రోజు ఆ కులంలో పుట్టినందుకు కష్టపడ్డను, చదివినను, పిల్లల డాక్టర్ అయిన జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ పిల్లల డాక్టర్ గా మరి పేరు తెచ్చుకోగలిగానంటే ఈ పుణ్యభూమి మహిమ. సో ఆ రకంగా ఎదిగిన వాళ్ళందరినీ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎదిగిన వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి, మార్గదర్శకంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలా. ఆ రకంగా సర్దార్ పాపన్నను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల్లో అగ్ర కులాలను ఎదిరించిన వాడు. ఈ రోజు అనేక చట్టాలు మనకు సహకారంగా ఉన్నాయి. అంబేద్కర్ గారు అనేక చట్టాలు రాజ్యాంగంలో మన కోసం పొందుపరిచిండు. ఆ రాజ్యాంగంలో హక్కులను వినియోగించుకొని రాజ్యాధికారం చేపట్టడం కష్టమేమి కాదు. కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వంగ రాములు గౌడ్ గారు ప్రతి కార్యక్రమం వారు ఏదే చేసినా కూడా రాజకీయ పార్టీల ఖచ్చితంగా అందరిని పిలిచి ఒక యూనిటీగా మనం అందరము సంయుక్తంగా కార్యక్రమాలు చేయాలని ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక కోరిక, ఆల్రెడీ ఇప్పటికే మనకు రఘునాథ్పల్లి మండలం ఉంది, మాకు కిలా షాపూర్ని మండల కేంద్రంగా కావాలని అడుగుతున్నారు. దీనికి ఎమ్మెల్యే చేస్తే అయితే అవకాశం లేదు. గ్రామ తీర్మానాలు 7 ఎంపీటీసీల పరిధిలో ఉన్న గ్రామ తీర్మానాలు ఇస్తే చేసడానికి అవకాశం ఉంది. మనకు ఇప్పటికీ ఎన్ని మండలం 15 ఉన్నాయా? 16 ఎంపీటీసీలు ఉన్నాయి. కాదు, 16 ఎంపీటీసీలు మా దగ్గర ఉంటే అట్లా కాదు, కానీ మన మండలంలో 15 ఎంపీటీసీలు ఉంటే
మేము 7 ఎంపీటీసీల పరిధిలో ఉన్న గ్రామాలు తీర్మానం చేస్తే మనం ప్రపోజ్ చేస్తానికి అవకాశం ఉంది. సో దయచేసి వీరు తీసుకొచ్చిన దాంట్లో 6 ఎంపీటీసీల పరిధిలో ఉంది. అట్లాగే మనకు పక్కనే కంచనపల్లి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు 7 తీసుకొచ్చింది, వాళ్ళకి 9 ఉన్నాయి రోడ్ అవతల. సో వాళ్ళు 7 ఎంపీటీసీల పరిధిలో వాళ్ళు తీసుకొచ్చి ఆల్రెడీ ముందు వరుసలో ఉన్నారు. మళ్ళీ మరి ఒకే మండలంలో 3 మండలాలు, మరి రఘునాథ్పల్లి కింద ఎవరైనా ఉండడానికి ఉండరా చూసుకోవాలి. మా లక్ష్మణ్ ఏం చెప్తాడు మరి దానికి, వాడు అక్కడ ఉన్నాడు. సో కాబట్టి దయచేసి ఇది అంటే ఇంటర్నల్గా మాట్లాడే విషయం, ఒక ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు. తప్పకుండా టెక్నికల్గా సాంకేతిక పరంగా ఎట్లయినా కూడా మనకి హెడ్ క్వార్టర్ కూడా దగ్గరే ఉంది. కానీ చారిత్రాత్మక కేసీఆర్ గారు మొన్న చిలుపూరు చేసిందంటే బుగులు వెంకటేశ్వర స్వామిని గుర్తుంచుకొని, ఇక్కడ యాదగిరి చేసిందంటే యాదగిరి గుట్టం చేసిందంటే లక్ష్మీనరసింహ స్వామి గుర్తుంచుకునే విధంగా, అక్కడ యాదాద్రి అయిపోయింది. తర్వాత అక్కడ మన ఏది కాదు మనకు సీతారామ స్వామి భద్రాచలం, అక్కడ కూడా ఆ దేవుని పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడ యాదాద్రి భువనగిరి, అదేవిధంగా చిల్పూరుగుట్ట దేవాలయం, ఇట్లా కొంత చారిత్రాత్మక ప్రాంతాలకు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. తప్పకుండా నా వంతు బాధ్యతగా కిలాషాపూర్ మరి ఒక మండల కేంద్రం అవడానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, దానికి సంబంధించిన మిగతా విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత మీదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఇంత డిసిప్లిన్గా గొప్పగా అందరం కలిసి చేసిన వాళ్ళకి, మా ధూమ్ధామ్ కళాకారులకి, బృందానికి, పత్రికా మిత్రులకి నాకు ఇంకా 2 మండలాల్లో కార్యక్రమం ఉన్నాయి. జఫర్గఢ్ మండలం ఒకటి, లింగాల గణపురంలో ఈరోజు జానపద కళాకారుల కార్యక్రమము నాలపొగుల గ్రామంలో ఉంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి దాన్ని గుర్తుంచుకొని నన్ను ఇన్వైట్ చేసిన వంగ రాములు గౌడ్ గారికి, వారి బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై పాపన్న, సర్దార్ పాపన్న ఆశయాలను పోయి నా వంతు బాధ్యతగా మరి, ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి తప్పకుండా కార్యక్రమం చేస్తానని చెప్పేసి సెలవు చేసుకుంటా. ముఖ్యమంత్రి ఈరోజు స్ట్రైక్ చేసినప్పుడు రైతులకు కష్టాలు వస్తుంటే మన పోలీస్ పటేల్ మా నాయన దగ్గరకు వచ్చి మాకు అన్ని పనులు చేస్తాం. మేము మా ఫ్యామిలీలో మేము వడ్రంగి పని చేస్తాం, కమ్మరి పని చేస్తాం, మేస్త్రి పని చేస్తాం, ఏదో వ్యవసాయం చేస్తాం. ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయి. అయితే మేము ఈ ఊరుకు వడ్రంగి కమ్మరి పని చేయడానికి 1949లో వచ్చాం. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుండి మేము వనపర్తి వెళ్ళిపోయినాం, వనపర్తి నుంచి జనగామ. కానీ ఒక్కటే ముఖ్యంగా చెప్పాలంటే, ఇక్కడ నేను పుట్టిన ఆ అదృష్టమో లేకుంటే ఆ జ్ఞానమో లేకుంటే ఈ నీటి బలమో లేకుంటే గాలి బలమో చెప్పలేను. కానీ నేను ఎదిగి ఎడ్యుకేషన్లో ఫస్ట్, తర్వాత అన్ని రకాలు చేసిన తర్వాత 73లో అమెరికా పోయినా. 73 అంటే 50 సంవత్సరాల కిందట ఇక్కడ నుండి అమెరికా పోయినా. ఇది 2022, 49 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మే వస్తే జూన్ జూలై వస్తే 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అమెరికాలో నేను చాలా పనులు చేశాను. ఉద్యోగం చేసిన, హార్వర్డ్ పోయినా, పెద్ద మంచి యూనివర్సిటీ పోయినా, అక్కడి నుండి ఒక 5-6 కంపెనీలు పెట్టిన. నాకు అక్కడ తెల్లోళ్ళు 2000 పైన మంది నాకు పనిచేసారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10,000 మంది నాకు పనిచేసారు. ఓకే, ఇప్పటికీ నేను భారతదేశానికి తిరిగి వచ్చాను. ఎందుకు తిరిగి వచ్చినట్టు చెప్తా వినండి. సర్దార్ పాపన్న గురించి. నేను అమెరికా పౌరసత్వం తీసుకోలేదు, నేను ఇంతవరకు ఇండియా పౌరసత్వం. ఆయన అడుగాడులో ఉండాలి. ఆయన ఎంత త్యాగం చేసిండో ఆ త్యాగమూర్తి అడుగుల్లో నడవాలని తిరిగి వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి, నేను డాక్టర్ రుద్రమ ఇద్దరం కలిపి $1 మిలియన్ అంటే ఈరోజు 8 కోట్ల రూపాయలు అన్నట్టు ఒక పండుగ తయారు చేసి, దాని ద్వారా ఎడ్యుకేషన్, చదువు,
జాబ్స్, ఉద్యోగాలు, ఆంటర్ప్రినర్షిప్ అంటే మన పిల్లల్ని ఒక మంచి బిజినెస్ పెట్టడానికి అవకాశం ఇచ్చే ఒక సదుపాయాన్ని, తర్వాత హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం, ఈ 4 ఏరియాస్లో పనిచేయాలని నేను డాక్టర్ గారు తిరిగి వచ్చాను. అమెరికాలో నేను చేసిన కంపెనీలు చాలా ఎదిగిపోయినాయి. బంగ్లాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఇడిచిపెట్టి నా ప్రజల కోసం తిరిగి వచ్చాను. నా ప్రజల కోసం అంటే బహుజనుల కోసం, అంటే సర్వాయి పాపన్న వారసత్తుల కోసం నేను తిరిగి వచ్చాను. రాములు గారు ఒక 15 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి మేము సర్వాయి పాపన్నది 372 సంవత్సరాల జన్మదినోత్సవం అంటే 1640లో ఆయన పుట్టిండు అన్నాడు, మేము చేసుకుంటాము అని. మీరు మీ స్వగ్రామం, మీ జన్మస్థలం అంటే అడగగానే నేను డాక్టర్ రుద్రమ్మ ద క్రెడిట్ గోస్ టు హర్ అయితే అడగగానే 5 లక్షల రూపాయలు ఇచ్చి 3 రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్లో వేసి, ఓకే, ఎందుకు? ఇది నా జన్మస్థలం. అయితే నేను వచ్చి చెప్పిన కదా, విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 కావాలి. విద్య కోసం ఏం చేద్దామని చేస్తున్నా అంటే అట్టడుగులు వచ్చిన ప్రజలకు, పిల్లలకు, కూలీ రిక్షా డ్రైవర్లు, పశువుల కాపర్లు, లేకుంటే అన్ని ఒక నెలకు 6-7 వేల రూపాయల నౌకరున్న వాళ్ళకైతే ఒకవేళ ఐఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చినట్టుంటే మీరు మెరిట్ ఉండాలి, పూర్ ఉండాలి. ఇదే కాకుండా నీ చదువు అయిపోయిన తర్వాత నాకు ఇంకొకరిని చదివించినట్టుంటే నీకు పూర్తిగా ఇస్తా అని ఫీజు, బుక్స్, హాస్టల్, కంప్యూటర్లు ఇవన్నీ ఇప్పటికి 320 మందికి ఇచ్చిన. 320 మంది నా మూలంగా వాళ్ళ జీవితాలు మారినాయి. వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాల్సిన పని లేదు, ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పని లేదు, రికమెండేషన్ అవసరం లేదు. ఒక్కటే 2 కండిషన్లు, నువ్వు మెరిట్ ఉండాలి, నువ్వు పూర్ ఉండాలి. ఏ కులమైనా సరే, మాలమాది కాదు, లేకుంటే కమ్మరి, కుమ్మరి, వడ్డెర ఇట్లన్నీ కాదు, ఎవరైనా సరే నీకు సీట్ వచ్చినట్టుంటే నా దగ్గరికి రా, నీ మార్కులు చూపెట్టు, నీ ఆర్థిక సంస్థను మేము చూస్తాము, చూసి వెంటనే 70 to 80% డబ్బులు మేము కడతాం. 320 మందికి ఇంతవరకు జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈరోజు అన్ని గవర్నమెంట్లు, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్, లేకుంటే మన సెంటర్ల బీజేపీ, వీళ్ళందరూ మాటలు చెప్పడమే కానీ ఎవ్వరు ఎడ్యుకేషన్ కోసం ఒక 10-12% బడ్జెట్ అలకేట్ చేసిన వాళ్ళు లేరు. 2%, 3%, 5%. దీంతో మన చదువులు కావు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రైవేట్ చేసి, అన్ని కాలేజీలు, ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, ప్రతి ఒక్కటి డబ్బులుంటేనే మీకు చదువు, డబ్బులు లేకుంటే నీకు చదువు లేదు. ఇది ఏం జరుగుతుందంటే, మనలాంటి బడుగు బలైన జనాలకి రేపు మనం స్లేవ్స్ అయిపోతాం, బానిసలు అయిపోతాం. ఎందుకంటే మనకు చదువు అవ్వదు. చదువు ఎవరికి వస్తుందయ్యా అంటే అగ్రకులాలకు వస్తుంది. ఈరోజు మనం సార్ టిఆర్ఎస్ మాట్లాడుతుంది, మనం డాక్టర్ సార్ చెప్పిండు, మనము బడుగు బలహీన బహుజన జనాలతో అధికారం కావాలని అంటుండ్రు. ఈ రోజు వరకు సర్వాయి పాపన్న జన్మదినోత్సవం
అనౌన్స్ చేయలేదు. 10 రోజుల క్రితం ఎంత ఇచ్చిండ్రు అయ్యా అంటే మొత్తం దేశానికి అంతా అంటే తెలంగాణకు అంతా 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. 10 లక్షలు మాత్రమే. నేను 5 లక్షలు నా సొంత గ్రామానికి ఇచ్చి, అది వాళ్ళకున్న గౌరవం. అయితే మనకు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్. మనకు ఒక 3-4-5% ఎడ్యుకేషన్. అదే ఓ 20% ఇచ్చినట్టుంటే నా దేవయ్య అవసరం లేదు. ప్రతి పిల్లవాడు, ప్రతి ఇంట్లో పెరిగిన వాళ్ళందరికీ ఫ్రీగా చదువు వస్తుంది. ఫ్రీగా వాళ్ళ హాస్టల్ ఫీజు, పుస్తకాలు, కంప్యూటర్లు అన్నీ వస్తాయి. అట్లాంటి గవర్నమెంట్ మనకు కావాలి. బహుజనులకు సరిపోయేది ఎడ్యుకేషన్, జాబ్స్, హెల్త్ కేర్. మన ఫండమెంటల్ రైట్స్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఎడ్యుకేషన్, హెల్త్, జాబ్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు దొరకలేవు, మనకు జాబులు రావు. మనం చాలా కష్టపడి 1,400 మంది మొన్న 2000 నుంచి 2014, 1969లో 500 మంది సాయుధ పోరాటంలో 1000 కొద్ది మంది ప్రతి ఇంటి నుంచి మన గ్రామంలో నిజాంకు వ్యతిరేకంగా పోట్లాడారు. ఇంతమంది పోట్లాడి ఇంతమంది ముందుకు వచ్చి మనం సాధించింది ఏం చెప్పు? ఈ రోజున్న ప్రభుత్వంలో 119 ఎమ్మెల్యేకు 46 మంది రెడ్డిస్, మనకు బహుజనులకు 22. 122లో 119లో 20 కలకాలం ఉండాలి. దానికోసం నేను పనిచేస్తాను. అది సర్వాయి పాపన్న అడుగుజాడాలి. ఓకే. సో మిగిలిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ, మీరు 10 నిమిషాలు నా మాట విన్నందుకు చాలా సంతోషం. నేను మళ్ళీ వస్తాం. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. రాములు, చాలా థ్యాంక్స్ అయ్యా. మీరందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మన సర్పంచ్ అయ్యా, థ్యాంక్ యూ. బహుజన సామ్రాజ్యం మర్చిపో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఈ ఊళ్ళో పుట్టినందుకు మీరు మాకు స్ఫూర్తిదాయకం. నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీరు ఏదైతే చేస్తుర్రో ₹1 ప్రోగ్రామ్ 365 రూపాయలు కడితే హెల్త్ కేర్ అనేది, దయచేసి మీరు పుట్టిన ఊరు ఇది. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. మా ఊరిని కూడా మీరు దత్తత తీసుకోవాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. మీరు ఇక్కడే అనౌన్స్ చేస్తే మేము సంతోషం, లేకపోతే తర్వాత కూడా చేయండి. నేను ముందుండి నడిపిస్తాను ఈ ప్రోగ్రామ్ను. ఈ హెల్త్ కేర్ అనేది ప్రతి దగ్గర ఇక్కడైతే చాలా ఉన్నాయి సార్. ఇక్కడ కీళ్ళ నొప్పులో నిన్న మేము మెడికల్ క్యాంప్ పెడితే చాలా వరకు అంటే ఊళ్ళో ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు అనుకుంటూనే వస్తారు చాలా మంది. దయచేసి మీ సహృదయంతో ఈ ₹1 ప్రోగ్రామ్ను మన ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ కిందనే, మీరు పుట్టిన ఊరే ఇది, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలతో మీరు ముందుకెళ్తున్నారు. మీరు ఇద్దరు తర్వాత ఆలోచించి అయినా అది చేస్తే సర్పంచ్ తరఫున కానీ, మా తరఫున కానీ, మా ఊరి ఈ కమిటీ తరఫున కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము. తప్పకుండా ఆ ₹1 ప్రోగ్రామ్ మాకు ఆలోచించాలి. మాకు ఇమ్మీడియట్ గా అని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీరు పెద్దలు దయచేసి ఆలోచించండి. అమ్మగారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 172 సంవత్సరాల జయంతికి వచ్చినందుకు అసలు మామూలుగా అయితే మాకు పెళ్ళయ్య 49 సంవత్సరాలు, వచ్చే మేకి 50 సంవత్సరాలు అవుతుంది. అన్నిటికన్నా ముందు వేదిక మీద పెద్దలందరికీ అనమాట హ్యాపీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. చాలా సంతోషము. మీరు ఓపికగా ఎంతసేపు కూర్చున్నా మీ అందరికి ఇంకెక్కువ చాలా సంతోషం నాకు మీరు అందరూ ఉన్నందుకు. నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, డాక్టర్ గారు నా పెళ్ళైన తర్వాత చెప్పారు, నేను కైలాసపురం పుట్టాను, తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటి గోడలు, పడిపోయిన గోడలు మట్టి తీసుకెళ్ళాం మేము అమెరికాకి. ఓకే, ఆయన ఏం చెప్పారంటే, నాకెందుకు గర్వం అంటే, నేను సర్దార్ పాపన్న ఆయన పుట్టిన ప్లేస్లో పుట్టాను.
ఆయన ఆ రోజుల్లోనే అంత ధైర్యంగా బహుజనుల కోసము ఎవరు చేయలేదు, ఆయన చేశారు. ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నవాడు దేనికి సమానము కాదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని చేశాడు, ఆయన బహుజనుల కోసం చేశాడు ఆయన. కాబట్టి ఈ డాక్టర్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చి చూపించినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డాను, చాలా ఇదే అనమాట, హ్యాపీగా ఉంది. మేము అమెరికాలో ఉన్నప్పుడే అనమాట నాకు ముందే చెప్పారు డాక్టర్ గారు, ఫలాని రోజున చేస్తారంట, మనం అమెరికా ఇండియాకి వెళ్దాము, ఆ రోజు నువ్వు ఆ 18వ తారీఖు అసలు ఏమి పెట్టుకోకు, ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోవద్దు, ఆ రోజు నువ్వు ఉండాలి. తర్వాత ఈ రాములు గారు వచ్చి అడుగుతున్నారు డబ్బులు. నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, నేను ఆయన అనమాట మహాత్ముడు లాగా ఆయన పుట్టిన గడ్డను నేను పుట్టాను కాబట్టి ఆయన అనమాట ఆయన గౌరవించడం కోసము ఆయన అనమాట ఆయన పుట్టినరోజుని మనము చాలా బాగా గ్రాండ్గా చేయాలి. గవర్నమెంట్ తక్కువ ఇస్తుంది అయినా ఇది మన ఊరు, ఇది మన ఊరు, నేను పుట్టిన ఊరు, నా ఊరు, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా ఊరికి నేను ఆ ఊరు నుంచి పైకి వచ్చాను. ఓకే, కాబట్టి నేను ఆ ఊరికి ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేను 5 లక్షలు ఇస్తానని ఇచ్చారు ఆయన. మామూలుగా అయితే నేను అసలు బయటకు ఎక్కడికి ఎక్కువ ఇట్లా ఇంతసేపు ఉండను, బయట తినను, ఓకే ఉండను. డాక్టర్ గారు చెప్పారు, అమ్మ మనం ఎక్కువసేపు కాదు, కొంతసేపు వెళ్తాము వచ్చేస్తాము మళ్ళీ వెళ్ళిపోతాము, నువ్వు కూడా డెఫినెట్గా రా. నేను కూడా రానన్నాను ఫస్ట్, నేను రాను. లేదమ్మా నువ్వు రా, నువ్వు లేకుండా ఎట్లా, మనం తొందరగా వచ్చేస్తాము, ఏమి లేదు అని వచ్చాము. యాక్చువల్గా వచ్చినందుకు నాకు అనమాట మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి ఇటువంటి మహాత్ముడు పుట్టిన ప్లేస్లో ఈ కోటలో యాక్చువల్గా ఈ కోటలో కూర్చొని మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. మేము చేసేది ఏంటంటే, బహుజన రాజ్యం రావాలంటే ఉట్టెట్టిగా రాదు, ఏం తినాలి, పూర్వకాలం వేరు అంత చేశారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే చదువు ఉంటేనే, ఇప్పుడు ఏంటి మన రాములు గారు కానీ డీజీపీ రాములు గారు కానీ ఎవరైనా ఈ ఊళ్ళ నుంచి వెళ్ళారంటే వాళ్ళకి ఇప్పుడు మా మామ అత్తగారు అంటే దేవేంద్ర వాళ్ళ మామ అత్తగారు మీ అందరిలాగా చదువుకోకుండా ఆ పని ఈ పని చేశారు. బహుజనులు అన్ని ఏ పనులు చేస్తారు, అన్ని రకాల పనులు చేశారు. కానీ పిల్లలు మా మామగారు నాకు వాళ్ళ కొడుకుని చదివించాడు కాబట్టి, ఏది అంబేద్కర్ పుణ్యం అంట, ఫీజులు లేకుండా చదివించారు. అట్లానే పూలే గారు జ్యోతి తప్పకుండా శ్రద్ధ పెట్టి మీ పిల్లల్ని చదివించుకోండి. చాలా థ్యాంక్స్ నేను అనమాట నాకు ఈ టైం ఇచ్చినందుకు. డాక్టర్ గారు వచ్చి అనమాట అట్లా చేసినందుకు కాదు, చాలా గర్వంగా ఉంది మాకు కూడా. ఓకే, ఐ వాంట్ విష్ ఆల్ మీ పిల్లలందరూ పైకి రావాలని ఐ వాంట్ విష్ యూ ఆల్. అయితే జనని జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరియసి. ఓకే, తల్లి పుట్టిన స్థలము స్వర్గం కంటే ఎక్కువ. సో అందుకని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు దర్శించినప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఒక మట్టి అమెరికాకి తీసుకుపోయారు. నా జన్మస్థలం, నేను ఇక్కడ ఫస్ట్ పుట్టిన, ఇక్కడ గాలి పీల్చుకున్నా, ఇది నా జన్మస్థలం అని ఓ మట్టి అమెరికాకి తీసుకొని పోయినా గుర్తు కోసం. అది చెప్దామని డాక్టర్ అడిగితే నేను చెప్పిన తర్వాత చెప్పాను. సరే, అందుకని ఐఎమ్ టెలింగ్ దట్. తెలుగునాడు గీత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యామా మురళీ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యామా మురళీ గౌడ్ వేదిక మీదకి రావాలి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా జయగౌడ్ సేన జాతీయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అంతా అయిపోయింది, మేము ప్రభుత్వ అధికారికంగా ప్రకటించారు కాబట్టి అక్కడ అటెండ్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క గౌడ సంఘ నాయకులంతా కూడా వెళ్ళి రవీంద్ర భారతిలో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి వచ్చేతలకి మాకు లేట్ అయింది. మేము చాలా చింతిస్తున్నాం, ఎందుకంటే పాపన్న పురిటిగడ్డ ఈ కిలాషపూర్ ప్రాంతం ఎక్కడెక్కడో ఈరోజు పాపన్న జయంతి సందర్భంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా శివాజీ మహారాజ్కి ఏ విధంగా జరుగుతుందో శోభాయాత్ర, ఈరోజు పాపన్న శోభాయాత్ర పాపన్న జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప నాయకుడు, బహుజన విప్లవ వీరుడు మన
గౌడ జాతి ముద్దుబిడ్డ కావడం మన గౌడులంతా గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా అటువంటి గొప్ప నాయకుడు బహుజనులందరికీ నాయకత్వం వహించి, బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహించి 21 కోటలు కట్టి 21 కోటల్లో కూడా బహుజన నాయకుల్ని రాజులుగా చేసి రాజ్యాధికారాన్ని రుచి చూపించిన గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పాపన్న జయంతి ఉత్సవాలు జరగడంతో పాటు దక్షిణ భారతదేశంలో శివాజీ మహారాజ్ సమకాలికులుగా మనం గుర్తించి పాపన్న శోభాయాత్ర ఈ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మన వంగరాల ఆధ్వర్యంలో ఈ కిలాష్పూర్ కోటలో మొట్టమొదటిగా మేము స్థాపించిన జయగౌడ సేన సంఘాన్ని కూడా ఆవిర్భావ సభ, అదేవిధంగా ఈ ఊర్లోనే ఈ కిలాష్పూర్ కోట కేంద్రంగానే మేము ఆవిర్భావ సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా ఇదే విధంగా గ్రామ ప్రజలందరినీ, బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకుంటూ, గౌడ సంఘ నాయకులను కలుపుకుంటూ, గీత కార్మికులతో మనం సంఘం ఆవిర్భావం చేయడం జరిగింది. అదే భావజాలంతో, పాపన్న భావజాలంతోనే ముందుకు పోతూ 2 రాష్ట్రాల్లో కూడా గీత వృత్తిదారులకి ఉచిత ఇన్సూరెన్స్ చేపిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ గౌడ బిడ్డలకు కష్టం వచ్చినా కానీ అండగా ఉంటూ పాపన్న భావజాలాన్ని గడప గడపకి చేరేసే విధానంలో భాగంగా పాపన్న శోభాయాత్ర 2 రాష్ట్రాల్లో నిర్వహించాలని చెప్పేసి ఇనిషియేషన్ తీసుకొని మేమంతా కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా పాపన్న జెండాలు, కండువాలు, అదేవిధంగా పాపన్న చిత్రపటాలు ఉచితంగా అందించడం జరిగింది. ఈరోజు చూస్తుంటే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ పాపన్న జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదే భావజాలంతో బహుజన రాజ్యాధికారం దిశగా కూడా మన బహుజన సోదరులు అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మన కిలాష్పూర్ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పాపన్న. ఆయన జన్మస్థలాన్ని జరుపుకోవడం ఈ కిలాషాపూర్ వాళ్ళు కానీ వాళ్ళు చేసుకున్న ఒక పుణ్యంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు చూస్తే మాది కూడా కొంచెం లేట్ అయింది. మా సర్వేపప్పన్న మోగదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో చేసుకొని అదే మాదిరిగా గవర్నమెంట్ ఏదైతే మన రవీంద్ర భారత్లో చేస్తుందో దాన్ని కూడా పాల్గొనడం, దానితో పాటు నాకు కొంచెం లేట్ అయింది. ఈ అందరి స్పీచ్లు కానీ వీళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు కానీ వినలేకపోయినా దానికి చింతిస్తూ ఈరోజు పాపన్న జయంతి నాకు తెలిసి ఇక్కడికి వచ్చాక చూస్తే అనిపిస్తుంది ఆడెక్కడెక్కడో హైదరాబాద్లో చేసుకునే కంటే గవర్నమెంట్ కూడా ఈ గ్రామంలో చేస్తే కూడా ఇంకా ఆయన జన్మకు ఎంతో సార్థకత ఉంటుండే, పుణ్యం కూడా చేసుకున్న వాళ్ళం అవుతుంటాం మనం. ఇవాళ హైదరాబాద్లో అంటే ఈ ఊర్లో ఆయన తిరిగిన నేల, ఆయన జన్మించిన ఊరు, ఆయన ఆ రోజు కూడా మనము ఒక ఓన్లీ మన గౌండ్ల కోసం ఆయన కష్టపడలే. యావత్ అంటే బడుగు బలహీన వర్గాల గురించి, ఒక బహుజనుల గురించి ఆయన ఆ రోజు అంటే మనకు స్వతంత్రం రాకముందే మన బహుజనులకు రాజ్యాధికారం అయితే ఎలా ఉంటుంది, మన బహుజనులు అయితే అందరూ ఏకమైతే ఎట్లా ఏకం కావాలి, వీళ్ళని చూస్తుంటే ఇంకా వెనకబడిపోతున్నారు అని ఆయనకు ఒక వచ్చిన ఆలోచన. ఆయన ఏ సోషల్ మీడియా కూడా లేదు, ఆయన ప్రచారం చేసుకోనికి ఎలాంటిది లేదు. అయినా కానీ కూడా ఆయన ఈ రోజు కూడా ఆయనకు ఒక సందేశం, ఆయన చేసే పని ఈరోజు మనందరం కూడా గుర్తిస్తూ ఉన్నాం. అంటే అంత ఆషామాషి వివరం కాదు, ఎన్నో మనసులను దోచుకున్నటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. లక్షల మందిని మరి హృదయాన్ని దోచుకున్నటువంటి గొప్ప మహనీయుడు. ఈరోజు 4 కోట్ల హృదయాన్ని కూడా దోచుకున్నటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. తన చరిత్ర గురించి మనం చెప్పుకుంటే అది ఒక రోజులో జరిగేటటువంటి విషయం కాదు. అలాంటి బిడ్డ ఈ హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటే మనం అందరం గర్వించదగినటువంటి విషయం. కాబట్టి తెలంగాణ అనేది ఉద్యమ గడ్డ అని చెప్పి ఆ రోజులోనే వారు నిరూపించినటువంటి ఎంతో మహనీయులు మన తెలంగాణ గడ్డ పైన ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా మనము గౌడ సామాజిక వర్గం కావచ్చు, ఇంకా మిగతా బహుజనులు అందరము రాజ్యాధికార దిశగా మనమందరము ఒకే నిర్ణయంతో మనము చట్టసభలో ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.